రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ పర్యటన, భోగాపురం ఎయిర్పోర్టు, పోలవరం లెఫ్ట్ కెనాల్ పరిశీలన. జగన్ అసమర్థ పాలనతో విద్యుత్ రంగంలో నష్టాలన్న చంద్రబాబు. ఇక రాష్ట్రంలో విద్యుత్ కోతలుండవు అంటున్న ఏపీ సీఎం. మైనింగ్ పై శ్వేతపత్రం విడుదలకు ఏపీ ప్రభుత్వం కసరత్తు, నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించిన సీఎం. ఈ నెల 16న ఏపీ కేబినెట్ సమావేశం, కీలక అంశాలపై చర్చించనున్న మంత్రివర్గం. నేడు విశాఖలో కేంద్ర మంత్రి పర్యటన, వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమీక్షలో పాల్గొననున్న కుమారస్వామి. సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ వాలంటరీ రిటైర్మెంట్, దరఖాస్తుకు ఆమోదముద్ర వేసిన ఏపీ ప్రభుత్వం. డిఎస్సీ గ్రూప్ పరీక్షలు వాయిదా వేస్తే విద్యార్థులకే నష్టం, దీని వెనుక కోచింగ్ సెంటర్ల హస్తముందన్న రేవంత్ రెడ్డి. ఇవాళ ఖమ్మంలో రైతు భరోసా విధి విధానాల రూపకల్పనపై సదస్సు, పాల్గొననున్న భట్టి, కోమటిరెడ్డి, పొంగులేటి, తుమ్మల. తెలంగాణలో బీజేపీ నేతల సత్యాగ్రహ దీక్షలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్. నంద్యాల జిల్లా మహానందిలో చిరుత కలకలం, ఈశ్వర్ నగర్లో యువకుడిపై దాడి. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో భద్రతా బలగాల కూంబింగ్, 2 మావోయిస్టులను అరెస్ట్ చేసిన గడ్చిరోలి పోలీసులు. ఏపీ తమిళనాడు సరిహద్దులో ఎర్రచందనం పట్టివేత, భీములవారిపాలెం చెక్పోస్ట్ దగ్గర పట్టుబడ్డ 27 దుంగలు. తెలంగాణకు భారీ వర్ష సూచన, 10 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. ఉత్తరాదిన భారీ వర్షాలు, పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో బోనాల సందడి, నేడు బంగారు బోనం, పట్టు వస్త్రాల సమర్పణ. బాంబులు, తూటాల మధ్య శాంతి చర్చలు సాగవు, రష్యా యుక్రెయిన్ యుద్ధంపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు. ముగిసిన మోడీ రష్యా పర్యటన, ఆస్ట్రియాకు పయనమైన ప్రధాని. అమెరికాను వణికిస్తున్న బెరిల్ తుఫాన్, చీకట్లో మగ్గుతున్న టెక్సాస్ రాష్ట్రం. లాస్ ఏంజల్స్ లో గాల్లో ఉండగానే ఊడిన విమానం టైరు, పైలట్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం. బోయింగ్ వ్యోమనౌకలో సమస్యలు, నెల రోజులుగా అంతరిక్షంలో చిక్కుకున్న సునీత. జో బైడెన్ కు వణుకు వ్యాధిపై అమెరికాలో వదంతులు, అలాంటిదేమీ లేదని తేల్చి చెప్పిన వైద్యులు. ఇవాళ భారత్ జింబాబ్వే మధ్య 3వ T20, సాయంత్రం 4:30కు హరారే వేదికగా మ్యాచ్. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం.